కుడి చేత్తో ఇస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదంటారు. ఇది గుప్తదాన రహస్యం. ఇటువంటి వారు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు. అయితే కాలగతిలో దానం యొక్క స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఆదుకునే దయామయులే కరువయ్యారు. ఇచ్చి పుచ్చుకోవడం, ఒకవేళ ఇచ్చినా ఇచ్చింది చారడైతే చెప్పుకునేది బారెడవడం. పొగడ్తల కోసం, పేరు ప్రతిష్టల కోసం ఫలితాన్ని ఆశిస్తున్న రోజుల్లో సినీ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్లు శ్రద్ధతో, చిత్తశుద్ధితో మరెన్నో దాన ధర్మాలు చేశారు. ఇటీవల మంచి కలలు ఫౌండేషన్ చేరుకొని అక్కడ అనాథ పిల్లలందరికీ చక్కగా ధ్యానం చేయించి అల్పాహారాన్ని వడ్డించిన అనంతరం వారికి మంచి మాటలు చెప్తూ ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఆ సంస్థను నడుపుతున్న అమ్మానాన్నలిద్దరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అందులో ఉన్న పిల్లలందరికీ మంచి భవిష్యత్తు, ఉన్నత చదువుల కోసం ఎవరైనా దాతలు దయతలచి ముందుకొచ్చి తమ వంతు ఏదైనా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరారు. ఏ చిన్న సహాయం పుణ్యం చేసినా భగవంతుని దృష్టిలో గొప్పదే. సమాజ కళ్యాణమే దాన ధర్మం యొక్క లక్ష్యం కావాలన్నారు ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణులు. Hi, how are you? Samina. Hi. Honor. మమ్మల్ని చూసారా? మీ అన్నాళ్ళు ఇచ్చింది మేము పాస్ స్టూడెంట్ ఎవరు ఉంటారు మమ్మల్ని చూసిన వాళ్ళు? బెదరు. నువ్వు తీసావు కదమ్మా? ఇదంతా కొత్త స్టూడెంట్సా? ఇద్దరంటే మాలా టిన్స్ ఒక రకంగా డ్రెస్ చేశారు ఇద్దరు. ఎదురు ఏం పేరు మీ పేరు? ఏం పేరు? నీ పేరు? అంత సీరియస్ ఎందుకుంటావు? కరెక్టా? మనం నవ్వుతున్నావు. మీలో పాట పాడేది ఎవరు, నవ్వేది ఎవరు, తలకి దెబ్బలు డాన్స్ చేసేది ఎవరు? తలకి దెబ్బలు ఏంటి? పాటలు పాడేవాళ్ళు ఏమైంది? తలకి ఎందుకు పుండ్లాగా వచ్చింది? ఏంది ఇది వచ్చిందండి. ఈ పేరు ఏంటమ్మా? సాయన్. ముందు నవ్వుతున్నావు. గుడ్. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మంచి కళ్ళ ఆర్గనైజ్డ్ డాడీ, శరత్ గారు డాడీ, అమ్మ ఇంతకుముందు వచ్చేవాళ్ళమే. ఇంక ఈ మధ్య కొంచెం లేట్ అయింది. డాడీ ఉన్నారు లోపల? ఓకే, సరే లోపలికి వెళ్ళి మనతోటి డిస్కషన్ చేద్దారండి. మనతోటి ఈరోజు వీళ్ళతోటి ఒక 2 hours గడిపి వీళ్ళ అనుభవాలు అన్నీ తెలుసుకుందాం. ఓకే, లోపలికి వెళ్దారండి. 50 మంది ఉన్నారని చెప్పారు డాడీ, శరత్ గారు. ఎంతమంది? 50 మంది ఉన్నారు ఇక్కడ. 50 మంది ఎక్కడెక్కడి నుంచో తల్లిదండ్రులు లేని వాళ్ళు, ఆర్థికంగా తండ్రి చనిపోయి తల్లి దగ్గర నుండి ఆర్థికంగా ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు అన్నింటినీ చూసి ఆయన శరత్ గారు ఇంతకుముందు వేరే చోట చేసి ఆయన సొంతగా ఆరంభించి ఇన్ని కష్టాలు వచ్చినా కరోనాలో కూడా ఎన్నో కష్టాలు వచ్చి కరోనాలో నుంచి డోనర్స్ రావట్లేదు అన్నం పెట్టడానికి. కానీ బర్త్డే ఇటుకి పెడుతున్నా కూడా రాలేదని మాకు ఫోన్ చేసినప్పుడు కూడా మేము అప్పుడు కొంత సహాయం చేసాం. తర్వాత మీరు కూడా ఇలాంటి ఈ పేరు, ఈ ఆశ్రమ పేరు తెలుసుకొని మీరు ఏమన్నా పిల్లల బర్త్డేలకు కానీ ఏమన్నా పెళ్ళిళ్ళకి కానీ మీ డోనర్స్గా ఏదన్నా మీ సహాయాన్ని అందిస్తే వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకనంటే మనం చిన్న చిన్న ఫంక్షన్లు కూడా ఎంతో వేస్ట్గా ఖర్చులు పెడుతున్నారు. నా మిత్రులారా, నా ఆత్మ బంధువులారా, ఇలాంటి ఒక అద్భుతమైన సంస్థకి మన తోచిన సహాయం, మన పుట్టినరోజు, మన పెద్దవాళ్ళు చనిపోయిన జ్ఞాపకార్థం రోజు ఇలాంటి సందర్భంగా వచ్చి 10 మందికి అన్నం పెడితే అది తృప్తి వేరేగా ఉంటుంది అనేది చెబుతూ ఇక్కడ నెంబర్స్ ఇవన్నీ మీకు మా యూట్యూబ్ ఛానల్లో మీకు కనెక్ట్ చేసి పెడతాము. ఇది ఊరికి కనెక్ట్ లేదు, డైరెక్ట్గా వాళ్ళకే మీరు కనెక్ట్ అవ్వచ్చు. అవి కూడా పెడతాం. ఎందుకంటే మేము ఏది చేసినా కొంచెం జెన్యూన్గానే పక్కా చూసే చేస్తుంటాం అనమాట. ఓకే, థింక్ ఫాలో అవుతారు. ఫ్యాన్ కొంచెం సౌండ్ తగ్గించుకో. 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. ధ్యానం అంటే తెలుసా? ఓకే, కొంచెం ముందుకు రండి. వెనకాల కూడా ముందుకు రండి. ఇరుకిరు కూర్చో, ఫ్రీ కూర్చోండి. అమ్మా మీరు టిఫిన్ రెడీ అంటే పిల్లలకి రెడీ చేద్దాం.
అలా కళ్ళ మీద బోర్లించండి. స్లోగా మీ 2 అరిచేతులు చూసుకోండి. గుడ్. పర్లేదు, మేము కూడా వచ్చాం. మేము కొంచెం ఎర్లీగా వచ్చాం. మేము అక్కడ అవతార బాబా గృహాన్ని కూడా వెళ్ళాము. అక్కడ వాళ్ళు ఓపెన్ చేయకపోతే ఎర్లీగా వచ్చాం. చూస్తున్నా ఫ్రెండ్స్, డాడీ అంటే ఎవరైనా ఉండాలి, ఆయన డాడీ అంటే మంచికల్ ఆర్గనైజర్ ఎన్నాళ్ళ మించో ఈ సంస్థ నడుపుతూ ఎన్నో ఒడిదుడుకులు, కరోనాలో ఎన్నో ప్రాబ్లమ్స్ మీకోసం తెలియలేదు కానీ డాడీ ఎంతో కష్టపడ్డారు. ఆ ఫోన్లు కూడా మాకు చేసినప్పుడు మాట్లాడినప్పుడు మాకు కళ్ళ నీళ్ళు వచ్చినాయి అన్నమాట. ఎందుకంటే ఒక మంచి పేరు, మంచి సంస్థగా రావాలంటే ఏదో ఊరక మనగా రాదేది. దీనిలో ప్రతి దానిలో కూడా కష్టం అనేది ఉందని చెప్తాం. ఈరోజు ఎంత మీ ఫేస్లో చూస్తుంటే ఎంత హెల్తీగా, ఎంత ఎనర్జీగా కనిపిస్తున్నారు. మన ఇంట్లో ఒక పిల్లని పెంచాలంటే నాన్న అక్షరాలు పడుతున్నారు తల్లిదండ్రులు. అర్థమైందా? అలాంటి ఇంతమందిని మిమ్మల్ని మెయిన్ చేయాలంటే ఎంత కష్టపడాలి. అమ్మకి డాడీకి ఎంత కష్టపడాలి తెలుసా? ఇది ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది సార్? అది 2007లో మనం ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. 2010లో మనం 2017లో 10th యానివర్సరీ చేసాం రవీంద్ర భారత్లో. ఎంతమంది ఉన్నారు ఆ యానివర్సరీకి? కొంతమంది. నువ్వు ఎక్కడ ఉన్నావు? 17th యానివర్సరీ కాదు, 10th యానివర్సరీ. అప్పుడు మాస్టర్లు ఇద్దరు వచ్చారు. మీకు ప్రశ్న ఇస్తా, చెప్పండి, ఎవరు రాము ఎవరు లక్ష్మణ్? కరెక్టే కాదు, వాళ్ళు చెప్పరు. రాము నేను లక్ష్మణ్ తెలియదు, లేదు ఏం ప్రాబ్లం లేదా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, 18 సంవత్సరాలు 17 సంవత్సరాల నుంచి ఈ సంస్థ నడుస్తుంది. అంటే సంస్థ ఎప్పుడు రెగ్యులర్గా నడుస్తూ ఉండాలంటే దాంట్లో అంత సత్యం ఉండాలి, ఎంత ధర్మం ఉండాలి. చాలా సంస్థలకు వెళ్ళిపోతా ఉండంటే స్టార్టింగ్లో ఓహోని బలపరంగా స్టార్ట్ చేసి మెయింటైన్ చేయలేక. మా యూట్యూబ్ చూస్తున్న నా ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా, ఆత్మ బంధువులందరికీ డాడీ శరత్ గారు నెంబర్ మీకు మా యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏదైనా బర్త్డేస్కో, మీ సందర్భాలకో, ఏదైనా మీకు పెద్దవాళ్ళు ఇలా కార్యక్రమం చేసినప్పుడు కానీ, ఏదైనా డొనేషన్ ఇవ్వాలనుకున్నా కానీ మీరు డైరెక్ట్గా, మాకు ఎవరికి అవసరం లేదు, డాడీకి డైరెక్ట్గా ఈ నెంబర్కే మీరు కాంటాక్ట్ చేసుకొని కొంచెం హెల్ప్ చేయొచ్చు. ఎందుకనంటే ఇంతమంది నడపాలంటే మనిషికి ఒక చెయ్యి వేయాలి. ప్రతి క్షణం నా పిల్లలు, నా ఇల్లు, నా దేహం అని ప్రతి క్షణం వీటి మీదే మనం తాపాత్ర పడుతుంటే చివరికి వచ్చేదే మనం ఇబ్బంది పడుతుంటాం. కాబట్టి ప్రపంచం వైపు కూడా కొంచెం చూడాలనేది ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. గురుగారు, డాడీ ఆ నెంబర్ చెప్పండి మీది. నమస్తే అండి, నా పేరు శరత్ కుమార్ అండి. ఈ మంచికల్ ఆర్గనైజేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్ నేనే. కానీ అందరు నన్ను డాడీ అని పిలుస్తారు. సార్ వాళ్ళు కూడా నన్ను డాడీ అనే పిలుస్తారు. ఈ ఆర్గనైజేషన్ నేను 2007లో స్టార్ట్ చేసాము. రైట్ నౌ 50 చిల్డ్రన్ ఉన్నారు మా దగ్గర. అందరూ కూడా చదువుకుంటున్న పిల్లలే. ఎల్కేజీ నుంచి బీటెక్ వరకు, ఇంజనీరింగ్ వరకు చదివే పిల్లలు ఉన్నారు నా దగ్గర. సో వీళ్ళు ఎంతవరకు చదివితే అంతవరకు చదివించి వాళ్ళకి ఒక జాబ్ ప్లేస్మెంట్ చూసి లైఫ్లో సెటిల్ అయ్యేంత వరకు మేమే చూసుకుంటాం. సో ఇప్పటికి ఒక 150-200 మంది లైఫ్లో సెటిల్ అయిపోయారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉన్నారు. సో రకరకాలుగా వాళ్ళ లైఫ్లో గుడ్ సెటిల్మెంట్. అంటే మా మోటివ్ ఏంటంటే స్ట్రీట్ టు సొసైటీ. అంటే మా దగ్గర చదువుకున్న పిల్లలు మళ్ళీ లైఫ్లో స్థిరపడిన తర్వాత సొసైటీలో ఒక రెస్పెక్టబుల్ పర్సన్గా రావాలని మా మోటివ్ అనమాట. సో అలా చేయటం వల్ల ఏంటంటే మేబీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఇలాంటి పరిస్థితిలోకి రాకుండా ఉండాలి. అది మా మెయిన్ మోటివ్ అనమాట. సో దీనికి దాదాపు ఒక 15 ఏళ్ళ నుంచి నాకు రామలక్ష్మణ్ సార్లు ఇద్దరు పరిచయం. మా 10th యానివర్సరీకి వాళ్ళు గెస్టులుగా వచ్చి రవీంద్ర భారత్లో ధూమ్ధామ్ చేశారు. ఈరోజు కూడా మేము మర్చిపోలేరేమో. మొన్న 17th యానివర్సరీ చేసేటప్పుడు కూడా వాళ్ళని పరిస్థితుల వల్ల రాలేకపోయారు. అయినా సరే గుర్తు పెట్టుకుని వాళ్ళే నిన్న మాకు ఫోన్ చేసి మళ్ళీ ఈరోజు వస్తామని చెప్పి కలవటం అనేది చాలా గొప్ప విషయం.
అంటే మెయిన్ రామలక్ష్మణ్ మాస్టర్లు మాకు ఎలా ఇన్స్పిరేషన్ అంటే వాళ్ళు ఫైట్ మాస్టర్స్ కన్నా మాకు పిరమిడ్ మాస్టర్స్గా ఎక్కువ బాగా ఇష్టం అనమాట. అలాంటి ఎన్నో ఛానల్స్లో ఎన్నో రకాలుగా చెప్పారు వాళ్ళు. సో వాళ్ళు ఇంత ఫిట్గా ఈ రోజుకి కూడా ఇలా ఉన్నారు అంటే కేవలం కారణం ఆ ధ్యానం, ఆ పిరమిడ్ మాస్టర్గా వాళ్ళ జీవన విధానం, వాళ్ళ డైలీ రొటీన్. పిల్లలకు కూడా చెప్తున్నా నేర్చుకోవాలని, వాళ్ళని పొగట్టడం కాదు. సో వాళ్ళు ఎందుకు ఇలా దాదాపు మీ ఏజ్ 60 అంట, ఎవరన్నా నమ్ముతారా? సో పిల్లలు కూడా అలాంటి జీవన విధానాన్ని ఇప్పటి నుంచే నేర్చుకుంటే లైఫ్లో బాగా సెటిల్ అవుతారనమాట. సో మీ అందరికి కూడా విజ్ఞప్తి అండి, ఆర్గనైజేషన్ నడిపించడానికి చాలా కష్ట నష్టాలు ఉంటాయి. సో మోరల్ సపోర్ట్తో పాటు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మీ నుంచి మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే నేను మీకు అన్ని వివరాలు పూర్తిగా చెప్తాను. నా నంబరు 9848211992. ఈ నెంబర్కి నాకు కాల్ చేస్తే నేను చెప్పండి. 9848211992. గూగుల్లో కూడా మంచికళ్ళ ఆర్గనైజేషన్ అని కొడితే మా అడ్రస్, ఫోన్ నెంబర్లు అన్నీ వస్తాయి మీకు. దయచేసి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, మా దగ్గరికి వచ్చి చూడండి. చూసిన తర్వాత మీరు ఏంటనేది మీరే డిసైడ్ చేసుకోండి. నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు డాడీ మాట్లాడారు, మేము ఏది కూడా ప్రతిది కూడా కొంచెం ఆరా చేసి దానిలో సత్యం ఉందని చెప్పి మేము ముందుకెళ్తుంటాం. మా సంగతి కూడా మీ అందరికి తెలిసిందే. ట్రావెల్ అవుతున్నాం అంటే దీన్ని అర్థం చేసుకోండి. అందుకని ఈ సందర్భంగా ఈరోజు మొన్న ఆ యానివర్సరీ డేకి రాలేకపోయాం కాబట్టి షూటింగ్ రాజా షాప్ షూటింగ్లో జరుగుతుంది. ప్రభాస్ గారు షూటింగు అది 9 దాకా అయిపోయింది, ఎక్స్చేంజ్ అయిపోయింది. ఈరోజు ప్రభాస్ గారు ఉన్నందువలన రాలేకపోయాము. అందుకని ఈరోజు మాకు సమయం దొరికింది. ఈరోజు మా ఆత్మ బంధువులందరినీ, మా బిడ్డలందరినీ కలవడానికి వచ్చాము, డాడీని కలవడానికి వచ్చాము. అందుకని ఈరోజు మేము ఈ మంచికళ ఆర్గనైజర్కి మా వంతు సహాయం 25,000 ఈరోజు అమౌంట్ వీళ్ళకి ఎందుకంటే ఈ చేతితోటి ఇచ్చింది ఈ చేతికి తెలియకూడదని పెద్దలు చెప్పుకుంటారు. కానంటే కొన్ని సందర్భాల్లో చెప్పాలి. ఎందుకంటే మేము ఏదో మాటలు చెప్పేసే కాకుండా మేము కూడా ఏదో చేసామంటే మీకు చిన్న ఒక మంచి ఆలోచన వస్తుందని ఆ సందర్భంగా చెప్పడమే తప్ప ఇదేదో మా కోడింతలు నేను ఇచ్చానని చెప్పుకునే ఆకారం కాదు. కొంతమంది కూడా తెలియాలి అని భావనతో చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళందరితో కలిసి మేము టిఫిన్ చేసి ఇంతోటి మంచి పాటలు పాడతారు, మంచి డాన్స్ చేస్తారు, మంచి కళాకారులు. ఈ మంచి కళ ఆర్గనైజర్లో ఎన్నో అవార్డ్స్, నాటకాల్లో పిల్లలు అవార్డ్స్ కూడా తీసుకున్న వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు ఇక్కడ. బట్ నా సినిమాలు కూడా కొంతమంది యాక్ట్ చేశారు. ఇలాంటి ఏంటంటే ఈ ఆర్గనైజింగ్లో చదివే కాదు, ఒక మంచి సంస్కారం, ఒక మంచి కళ, సమాజం పట్ల మంచి రెస్పాన్సిబిలిటీ లాగా వీళ్ళు పిల్లల్ని తీర్చిస్తున్నారు. ఈ పిల్లల ముఖాలను చూస్తుంటేనే అర్థమవుతుంది ఇది మంచి ఆర్గనైజర్ ఎలా ఉంటుంది కూడా అని మీరు ఆలోచిస్తారు. చూస్తుంటే మన ఇంట్లో ఒక 2 పిల్లలు పెంచాలంటేనే ఎంతో మనం కష్టపడుతుంటాం. అలాంటి ఇంతమంది పిల్లలతోటి చేస్తున్నారంటే మనస్ఫూర్తిగా మీకు మీ మేడం గారు మీకు మనస్ఫూర్తిగా మేము థ్యాంక్స్ చెప్పాలి. అందరం టిఫిన్ చేద్దాం, టిఫిన్ చేస్తాం. అరే అద్భుతమా చట్నీ, అద్భుతంగా ఉంది. పల్లీల చట్నీ చూడు, బూస్ట్ మూత పెట్టి తర్వాత లాస్ట్లో తాగుతారు కదా, బూస్ట్ లాస్ట్లో తాగేది. ఎస్, పర్ఫెక్ట్. నేను 2 పెడతాను, నువ్వు 2 పెట్టు. నువ్వే 2,000 పెట్టుకుంటే ఎక్కడి నుంచి వచ్చావమ్మా నువ్వు? ఓయూ కాలనీ. ఓయూ షేక్పేట్.
షేక్పేట్. గుడ్. ఎన్నాళ్ళు అయింది ఎక్కడికి నువ్వు? 6 years. 6 years అయిందా? ఇప్పుడు నీ వయసు ఎంత? 15. 15. 6 years ఇక్కడికి వచ్చావు అంటే 11 సంవత్సరాలు వచ్చేవాడితే ఇదంటే 9 సంవత్సరాలు వచ్చాడు గురుగారు. ఏంటి అమ్మ ఉండారా నాన్న ఉండారా? మమ్మీ ఉంది. డాడీ లేదా? డాడీ వాళ్ళు ఎలా తెలిసింది మీకు ఆ సమస్య? ఎవరి ద్వారా వచ్చాయి? మమ్మీ ఉంది కదా పంపించారు. అలాగా. నువ్వు తమ్ముడు ఏది అన్న? నువ్వు నీ పేరేంటమ్మా? మీ అమ్మ 2 పేర్లు పెట్టేసిందయ్యా. సరే మీ అమ్మగారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ అందరూ డాడీ చెప్తున్నాము. సరే అమ్మ పాట ఎందుకు పాడాలనుకున్నావు నువ్వు? మెమెంట్ ఇష్టం. క్లాస్ కొట్టినాయా? చూడండి ప్రేక్షకులు దేవుళ్ళారా, అమ్మంటే ఎంత ఇష్టమనే చెప్పారు. భారత మాత అని పెట్టారు. తల్లికొండ యాలివేషన్ ఒక మాలికి గుర్తించండి. చాలామంది తల్లి యాలివేషన్ గుర్తించకుండా కూడా ప్రవర్తిస్తున్న ప్రేక్షకులు దేవుళ్ళందరూ ఒక మాలి తమ్ముడికి అందరూ మనస్ఫూర్తి క్లాప్స్ కొడుతూ పాడమ్మా. అమ్మా వినమ్మా నేనానాటి నీలాలి కదనే, ఓ అవునమ్మా నేనేనమ్మా నువ్వేనాడో కనిపించని పదాన్నే, మౌనమై ఇన్నాళ్ళు నిద్రలోనే ఉన్నా గానమై నాడే మేలుకున్నా, నీ పాదాలకు మూవల్ల నా అడుగులు సాగాలమ్మా, నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా, నిరంతరం నీ చంటి పాపల్లే నీ ఉండాలినే ఎన్నాళ్ళకి, నిన్నొదిలెంత ఎదగాలనుకునే అమ్మా, అను అనున నీ కొలువే అమ్మా. క్లాస్ కొట్టండి తమ్ముడికి. మనోడు ఏం పాట పాడాడంటే, ఆగండి, మనోడు అమ్మ కాలిగెజ్జిల్లా ఎప్పుడు అమ్మ ఎమ్మటే ఉండాలంట. కాలిగెజ్జి అమ్మ కాలిగెజ్జిలు మోగుతున్న గల్లు గల్లు మోగుద్ది కదా, అంటే శబ్దం నేను ఉండాను అని. అంటే అమ్మని ఎంతో అంటే పాడటం కొంచెం వాయిస్ రాలేదు కానీ తమ్ముడికి, కానీ మనలో ఆ లోపల భావం మట్టికి ఎలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మ. ఈ సందర్భంగా మా అమ్మకి ఈ వీడియో పంపిద్దాము. అమ్మ దగ్గర సెల్ ఉందా? ఓకే, వీడియో మీరు రికార్డ్ చేసినంత అమ్మకు పెట్టుకొని. ఓకే, అమ్మకి ఏం చెబుతావు? అమ్మకి ఏం చెబుతావు చెప్పు. మీ అమ్మకి ఒక మాట, మంచి మాట ఏం చెబుతావు అమ్మకి మనస్ఫూర్తిగా? థ్యాంక్ యూ. ఓకే, డాడీ మమ్మీకి ఏం చెబుతావు దీని గురించి నీకేం చెబుతావు? ఇల్లు గురించి థ్యాంక్ యూ. ఆ మైక్ తీసుకోమైనా నెక్స్ట్. ఎప్పుడు క్లాసులో ఫస్ట్ అయినంట. చూడండి నా మిత్రులారా, చాలామంది తల్లిదండ్రులు ఉండి ఒక 2 పిల్లలు కూడా పంపించినా కానీ జీవితంలో ఎంతో ఫెయిల్ అవుతున్నారు. ఎక్కడి నుంచో వచ్చేసి ఇలాంటి దానిలో కూడా సిన్సియరిటీగా చదువుతున్నారు. కాబట్టి మీరు జీవితంలో అమ్మ కోరిక నెరవేర్చాలి, డాడీ అమ్మ కోరిక నెరవేర్చాలి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. 2 years బ్యాక్ మా షష్టి పూర్తి జరిగింది సార్. అయితే నా ఓల్డ్ స్టూడెంట్స్ మెమరబుల్ గిఫ్ట్ ఒకటి ఇచ్చారు నాకు. అది ఆ రోజు ప్లే చేసేంత వరకు మాకు తెలియదు. కొన్ని షూటింగ్లు చేశారు, మా దగ్గర తీసుకున్నారు, అంతా అయ్యింది. తర్వాత వండర్ఫుల్ గిఫ్ట్ నా ఓల్డ్ స్టూడెంట్స్. ఇక్కడ ఉన్న వాళ్ళు అందులో ఎవరన్నా చేసిన వాళ్ళు ఉన్నారా? గుడ్. ప్లే చేస్తారు అది ఒక్కసారి ప్లే చేద్దాం. సార్ గుడ్, మేము అదిగా చూద్దాం. ఇటు తిరిగి చూడండి, అందరు చూడండి. కూర్చోండి మా పర్లేదు, కూర్చోండి. ఆంజమ్మా సైలెన్స్. పాట రాయించి పాట పాడించి మామయ్య అదంతా మేము చేసినవన్నీ పాటలో పెట్టి చల్లని చక్కనైన చల్లవానలు చూస్తే ఒక్కొక్కరిలో ఒక్కో భావన. ఎవరి భావన ఏదైనా కానీ అందరికీ అంతులేని అనుభూతిని పంచే పండు వెన్నెలను చూసి ఓ మహానుభావుడు చక్కని పరమార్థం చెప్పారు. పండు వెన్నెల తన చల్లని కిరణాలను పూరి గుడిసెపై ఓల
పెంకుటింటిపై మరోలా, పాలపై ఇంకోలా కాకుండా అంతటా అన్నిటా సమభావంతో తన వెలుగును ప్రసరింపజేస్తుంది. అలాంటి వెన్నెల అంచు తగిలి ఆత్మీయతను పంచే మంచి కళల మల్లె హృదయాల కథ మనందరి కోసం. మనోళ్ళు Thank you.
కూర్చోండి అమ్మాయి. ఎవరికే దీనిలో థాట్ వచ్చింది? ఎవరికి వీళ్ళలో లేదు సీనియర్స్ కూడా. అప్పుడు ఫీలింగ్. ఎందుకంటే జీవితంలో మనుషులు వచ్చేమో పోయేవంటే కూడా ఏదో చెయ్యాలనేది డాడీ. థ్యాంక్ యూ. గుడ్. సరే మీరు నా పాట పాడు. నాకు ఫీల్ వచ్చింది. నాకు నా మాట రావట్లేదు. సినిమా అటువంటి పాట పాడండి. మనోడు ఫస్ట్ నువ్వే కదా కళ్ళ నీళ్ళు పెట్టింది. ఫేస్లో రియాక్షన్ అద్భుతం అనమాట. తను పాడమ్మా. స్టార్ట్. ముందురా. అగర్ తుమ్ అగర్ తుమ్ సాత్ హో. నచ్చిన పాట బాధలు ఉన్నప్పుడు పాడతారు. బాధగా ఉన్నప్పుడు పాడతావా? చెప్పాలి. अगर तुम साथ हो, अगर तुम साथ हो, तेरी नजरों में हूँ तेरे सपने, तेरे सपनों की नाराजी, मुझे लगता है तो बातें दिल की होते लब सफेद हो के वाजी, तुम साथ हो यारा हो क्या फर्क है, दे दर्द की जिंदगी में फर्क है. గుడ్. థ్యాంక్ యూ. చాలా ఎక్కువ పాడదు మనకి. గుడ్. దీనికి అర్థం ఏంటి? ఆపన ఒక బాధ. బాధ ఎందుకు వచ్చింది నీకు? బాధ ఎందుకు పోవాలనుకుంటున్నావు? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఎక్కడ ఇది? తెలుగేనా? తెలుగు మాట తెలుసుకోవచ్చుగా. ఎక్కడి నుంచి ఎన్నాళ్ళు అయింది? ఎక్కడికి వచ్చి 2 years. 2 years అయింది. ఎక్కడ ఏరియా మీరు ఉండేది? శాంతినగర్. ఓకే. అమ్మ నాన్న ఉన్నారా? లేరు. గుడ్ గుడ్. ఇక్కడికి ఎవరు చెప్పారు మీకు ఇక్కడ అడ్రస్? ఇంకొక కూడా హాస్టల్లో ఉంటుండే. హాస్టల్లో మేడం సిడబ్ల్యూఎం కాడ ఇస్తే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు? 9వ తరగతి. 9వ తరగతి. గుడ్. థ్యాంక్ యూ. అది అర్థం ఏం చెప్పు. అంటే ఒక అబ్బాయి బాధలు ఉన్నప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? అసలు నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత బాధగా ఉన్నావు? అంతకుముందా? ఇప్పుడా? అంతకుముందు ఇక్కడికి వచ్చినా లేదు కదా. పర్సనల్ బాధ లేకపోతే వేరే వాళ్ళ బాధ? చెప్పు. తల్లిదండ్రులు లేరని బాధ ఎట్లా చెప్పు. తల్లిదండ్రులు లేరని బాధ. గుడ్. ఉన్నారు కదా. గుర్తొచ్చినప్పుడు బాధ ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ. లేదు మా తల్లిదండ్రులు ఇద్దరు లేరు, మేము ఎక్కడి నుంచి వచ్చాము అనేది పొద్దుగులు చెప్పుకోవడం అనేది అది ట్రాజెడీ సీను. దానిలో నుంచి ఎలా వచ్చామనేది పంచింగ్ సీను. తామర పువ్వు చూసామా? తామర పువ్వు ఏంటంటే అది మురుగుడి గుంట్లో ఉంటుంది. మురుగుడి వాటిలో అంతా డస్ట్లో మురుగుడిలో ఉంటుంది. దాంట్లో నుంచి అందమైన పువ్వు వచ్చింది. అట్లాగే మనకి ఏమి లేవని ముఖ్యం కాదు, కానీ అందంగా గ్రోత్ అవటమే ఇంపార్టెంట్ విశేషం. వచ్చేలాగా అందంగా వచ్చేలాగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే మీ అందరిలో ఎవరు టయానికి చెప్పకుండా లేచేవాళ్ళు ఎవరు ఉన్నారు? చేస్తుంది. అంటే టయానికంటే ముందు టైం అనంగా బెల్లు కొడంగా లేచేవాళ్ళు ఎవరు? పిలవకుండా లేచేది ఎవరు? వాళ్ళకి డౌట్ అవుతుంది. ఏం లేదమ్మా, చెప్పి చేస్తే అది జీరోయిజం, చెప్పకుండా చేస్తే హీరోయిజం. ఓకే. మీరు లేకమండి, మీరు స్నానం చేయండి, మీరు స్కూల్ టైం అయింది రండి అని పొద్దుకు చెప్తాను అనుకోండి, అది ఏ జీరోయిజం. చెప్పకుండా చేసేదే హీరోయిజం. ఇక్కడ నుంచి మీరు హీరోలు అవ్వాలి. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కూడా మేము ఊర్లో నుంచి మీరు ఈ పని చేయండి, మీరు లేకమండి గెట్టి కోయండి, మీరు ఆ పనికి వెళ్ళండి అని ఇంతవరకు ఇప్పుడు మాట చెప్పుకోలేదు.
ఎందుకంటే మన జీవితం కాబట్టి మన రెస్పాన్సిబిలిటీగా మనం ఉండాలి కాబట్టి ఇంకోటి చెప్పి చేసేది కాదు మనం. అది మీ అంతటా మీ జీవితం మీద ఒక రెస్పాన్సిబిలిటీ కావాలి అనేది ఈ సందర్భంగా చెబుతున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే మిత్రులారా, మన ఎవరన్నా మీరు చూశారు కదా, ఎవరన్నా బాగా సిగరెట్ తాగుతాడని ఎవరికి సన్మానం చేయరు, ఎవరు బాగా మందు తాగుతాడని ఎవరికి సన్మానం చేయరు, చదువుకొని రోడ్ల తిరిగి ఉండి పట్టించుకోరు. కాబట్టి ఈ ఏ చెడు వ్యసనాలు అయితే ఉన్నాయో ఈ వ్యసనాలు ఉన్న వాళ్ళందరికీ సమాజంలో వాడిని సిగరెట్లు తాగేవాడనో తాగుబోతాడనో రోడ్ల పని తిరిగేవాడనో మచ్చలు ఉంటాయి. కాబట్టి ఆ మచ్చల్లోకి మనం వెళ్ళకూడదు. కాబట్టి మనం అందరం అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఓకే, ప్రపంచంలో ఇటుకి వెళ్ళే పంటే మనం ముందుకెళ్ళాం. మీరు చెప్పేది ఒకటే ఏంటంటే మిమ్మల్ని లేపుతున్న వంటొండి వాళ్ళకి, డాడీ మమ్మీకి, మీరు చూస్తున్న బ్రదర్స్ వీళ్ళందరికీ మనస్ఫూర్తి ఫస్ట్ ట్యాంక్ చెప్పండి. మనకి దీనికి ఆశ్రమానికి దాతలకి మనస్ఫూర్తిగా మనం ట్యాంక్ చెప్పండి. మీ బట్టలు మీరు శుభ్రంగా ఉండండి, చూస్తుంటే చాలా ఫ్రెష్గా చాలా బాగుండాలని మనస్ఫూర్తి చెబుతున్నాను. థ్యాంక్ యూ. చూస్తున్న ప్రేక్షకులు దేవుళ్ళారా, పిల్లల ముఖాల్లో ఎంత ఎనర్జీఫుల్గా, ఎంత ఉత్సాహంగా, ఎంత ఆనందంగా ఉండారు చూడండి. మన ఇంట్లో ఇద్దరు పిల్లలు పెంచడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాం మనం. ఇంతమంది పిల్లలతోటి వాళ్ళు ఇంత మెయింటెనెన్స్ తోటి ఎంత నీట్గా, ఇంత స్మెల్ రాకుండా, ఎంత హాల్ కానీ ఎంత నీట్గా ఉంది, ఇంతమంది పిల్లలు ఉండా కానీ చాలా గొప్ప విషయం. డాడీ మమ్మీ గారు, మా అమ్మగారు రావట్లేదు, మేడం గారు వస్తున్నారా? పర్లేదు. వాళ్ళు ఎంత నీట్గా దీన్ని కరెక్ట్ చేసుకుంటే దాని బాధ్యత మనమే, మీ అంతటా మీరే శుభ్రంగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఎన్ని డౌట్లు అడగండి, ఎన్ని క్వశ్చన్స్ ఏమంటే అడగండి. మీ జీవితంలో ఎదిగే ఉన్న డౌట్లు ఉంటే అడగండి. పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి అడగండి. అడుగమ్మా కుర్రోళ్ళు, పెద్ద పిల్లలు అడగండి. అడగండి సినిమా గురించి అడగండి, ఏమి తింటారు అడగండి, ఎలా పడుకుంటారు అడగండి, సినిమాలో హీరోలతో ఎలా ఫైట్ చేస్తారు అడగండి. హీరోల గురించి మాకు తెలియదు, అందుకు అడగద్దు. చెప్పడం అడగండి. మేము చిన్న ఒక ఏలుముద్రగాళ్ళమే, చదువు లేదు, స్కూల్కి వెళ్ళలేదు, ఇలాగా ఇలాంటి వసవర్తులు తెలియదు. గేదెలు కాసిన 20 years స్కూల్కి వెళ్ళలేదు. ఆ తర్వాత చెన్నై వెళ్ళిన తర్వాత ఏబిసిడీలను చదువుకున్నాం అనమాట. ఏబి అంటే బస్సుకి ఇక చెన్నైలో పేర్లు ఉండవు, ఎస్బి D13 అట్లా ఉంటాయి. ఈ పేర్లు తెలిసేది కాదు. ఎక్కాలంటే బస్సు ఎక్కాలంటే తమిళ భాష తెలీదు, ఇంగ్లీషు రాదు. డైలీ బీచ్కి ప్రాక్టీస్కి వెళ్ళేవాళ్ళు అంటే డైలీ బీచ్కి ఎక్కేవాళ్ళు ఒకళ్ళు గుర్తు పెట్టుకొని వాళ్ళు ఎక్కే పనితే ఇది బీచ్కి వెళ్తుందని వాళ్ళు గుర్తుపడిన ఎక్కేవాళ్ళు అనమాట. అలాగే చిన్నగా ఒకరోజు ఫ్లైట్ ఎక్కినప్పుడు టెన్షన్ పడేవాళ్ళు, ఏం చేయాలి అర్థం కాక నేను బాత్రూమ్కి వెళ్ళి టక్కుని తలుపేసుకున్నాను. ఏది ఓపెన్ చేస్తే కింద ఓపెన్ అవుతుంది, భయపడే తలుపు కూడా తీయకుండా ఛాన్స్ బాత్రూంలో ఉండా. అక్కడ ఓపెన్ లాక్ అంటే క్లోజ్ అండ్ ఓపెనింగ్ ఉంటుంది కానీ తెలియదు ఇంగ్లీష్ లో. చాలా మాటలు లేడీస్ బాత్రూమ్ కూడా చాలా మాట జెంట్స్ లేడీస్ చదవడం తెలియదు కదా. జెంట్స్ లేడీస్ ఇంకొక ఇంగ్లీష్ లో ఉంటుంది, ఏదో అంటారు కదా ఇంగ్లీష్ లో. అది తెలిసేది కాదు. జెంట్స్ అంటే జీ గుర్తుంటుంది, లేడీస్ అంటే ఎల్ గుర్తుంది. ఇంక పెద్ద సారు వాటిలో సీజ్ లే అని అంటారు కదా. ఇది మాకు అర్థం కాదు. లేడీస్ బాత్రూమ్కి వెళ్ళి స్టూపిడ్, నీ బుద్ధి లేదని చాలా మాటలు అన్నారు. ఎందుకు చెబుతున్నాం అంటే చదువు లేకపోతే అలాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కోవాలి కాబట్టి ఈ ఉండే విషయాన్ని చదువు. మేము ఎయిర్పోర్ట్ లో ఎక్కినప్పుడు ప్లేట్లు ఎక్కినప్పుడు అన్ని పెడతారు ఫుడ్కి. అది షుగర్ ప్యాకెట్ ఏది, షుగర్ ఏది, సాల్ట్ ఏది రాసి ఉంటుంది. మాకు ఇంగ్లీష్ రాదు కదా, అప్పుడు ఇంగ్లీష్ కొంచెం అసలు నేర్చుకోకముందు పక్కోటి ఏంటంటే వాడు పాలు వేసుకుంటే అది తీసి దాంట్లో తాగేవాళ్ళది. సాల్ట్ పెరుగన్నం వేసుకుంటే సాల్ట్ అయిందంటే అది దించేవాళ్ళు, అంటే అట్లా చేసేవాళ్ళు అనమాట. అందుకని చదువు చాలా గొప్పది. చదువు మట్టుకు రిలాక్స్ అవ్వద్దు. ఈ ప్రపంచం ఇప్పుడున్న అప్డేట్ వర్షన్లో ల్యాప్టాప్లు అంతా ఇంటర్నెట్లు అన్నీ అయిపోయింది. చదివే చాలా ముఖ్యం. మాది ఎలాగ ఎట్లా గడిచిపోయింది కాబట్టి మీరు మట్టి చదవాలి బాగా. గుడ్. ఇప్పుడు అందరూ సాంగ్ ఆడతారండి. అడగరా క్వశ్చన్ లేవే? అడగరా? అడుగుతారా క్వశ్చన్? అడగండి. దా కూర్చో, దా రా కూర్చో. ఓకే, మీరు ఫైట్ మాస్టర్గా ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు అన్నాడు. ఫస్ట్ ఏంటంటే భగవంతుడు అవ్వాలనుకున్నాడు, మేము అయ్యాం. అదే క్వశ్చన్. ఏంటంటే మాకు చదువు లేని వాళ్ళకి చదువు లేదు, మరి ఉద్యోగం ఎవరిస్తారు? వాచ్మెన్ కూడా ఎవడో. ఎందుకంటే ఎన్ని కార్లు వస్తాయి, ఎన్ని కార్లు పోతాయి అని రాయాలి కదా, రాయటం తెలియదు కదా. సినిమా కళామ తల్లి, నీ చదువు ఎంత, నీ క్యాస్ట్ ఏంటి, నీ ఏ ఊరు అడగకుండా చేర్చుకునేది సినిమా కళామ తల్లి. అందుకని సినిమాలో చేరాల్సి వచ్చింది. ఫైటర్గా అయ్యి ఇప్పుడు ఫైట్ మాస్టర్ అయ్యాం. అది అందుకే అంటే మా ఫైట్ మాస్టర్
మా ఊరు పక్కన ఆయన రాజు మాస్టర్ గారు సొంత ఉంటే ఊరు. ఆ ఊరు వచ్చేవాడు ఆయన. ఆయన ద్వారా ఆయన దగ్గరికి పోయి మేము కర్రలు తిప్పుతాము, బండలు తిప్పుతాం అని చెప్తే ఆయన దగ్గర ఒక 3 సంవత్సరాలు ఆయనకి వాళ్ళ ఇంట్లో వంటలు గురువుకు మేము ఎంత సేవ చేసాం తెలుసా? మా రాజు మాస్టర్ గారికి కాళ్ళు వచ్చేవాడు, నైట్ 12 గంటల కాళ్ళు వచ్చి వాళ్ళకి అన్నం వండి పెట్టి, వాళ్ళు నీళ్లు తోడి, బట్టలు తోడి, స్నానం చేయించి రాజు మాస్టర్ గారికి వాళ్ళు బట్టలు ఉతికి సేవ చేసాం గురువుకి. కానీ మీరు చేసుకుంటానే కష్టంగా ఉంటారు. మీరు కష్టంగా ఉంటారు. ఇంకా గురువుకి ఏం చేస్తారు మీరు? అర్థమైందా? కాబట్టి చేసుకోవాలి, గురువుకు సేవ చేయాలి. గురువులు అంటే చాలా అద్భుతం, భగవంతుడితో సమానం అనమాట. అర్థమైందా? మనకు కనిపించే దైవాలే మన గురువులు. అర్థమైందా? థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్ అడుగుతారా? నెక్స్ట్ క్వశ్చన్. ఒక్క మాట అడిగిన మాట చెప్పాను చూడు. నెక్స్ట్ రెడ్డి సాంగ్ వేస్తారండి. గోదావరి గట్టి సాంగ్ అడుగు అడుగు. మేమా ప్రస్తుతానికి రాజా షాప్ ప్రభాస్ సినిమాలో ఫైటింగ్ ఆ రోజు ఫంక్షన్ రాకపోవడానికి కారణం ఆ సినిమాలో షూటింగ్ జరుగుతుంది. అఖండ 2 జరుగుతుంది. కాంతార 2 జరుగుతుంది. అలా హిందీ సినిమా జాడ్ అని ఒక సినిమా సండేలో చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది ఓకే సాంగ్ ఆడతారండి. మా ఫస్ట్ సినిమా శివుడు అనే సినిమా చేసాము. దానికి మాకు రిమండేషన్ 5 ఏళ్ళు. ఆ తర్వాత సెకండ్ సినిమా అమ్మా నా అది ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం ఈడియట్ అమ్మా తమిళమ్మ. ఈడియట్ మమ్మల్ని బ్రేక్ ఇచ్చింది. రెండు సాంగ్ ఆడతారండి. సాంగ్ స్టార్ట్ చేసే సాంగ్ మీ అంత ఆడలేమో. సిలోడు తిద్దారండి పట్టుద్ది. తమ్ముడు డ్రైవర్ అంట పిల్లల్ని తీసుకెళ్ళి ఆ స్కూల్లో తీసుకొస్తాడు. లేట్గా సండే కాబట్టి లేట్గా వచ్చాడు. రండి సాంగ్ ఏది మీ అంతగా మేము వేయలేము. గిఫ్ట్ చేశారు. ఆ సాంగ్ వెనక కళ్ళం నీళ్ళు వచ్చినాయి అనమాట. ఒక చంద్రుడు ప్రపంచానికి వెలిగిస్తున్నట్టుగా వాళ్ళు దాన్ని చిత్రీకరించి ఆ చంద్రుడు లోపల డాడీ స్టిల్లు పెట్టారు. వాళ్ళు ఎంతో కృతజ్ఞ భావత. అది చూసి నాకు చాలా అద్భుతమైన అనుభవం అనిపించింది. నా కళ్ళం నీళ్ళు తిరిగింది అనమాట. ఎందుకంటే మనం పుట్టామో పోయామనేది ఇంపార్టెంట్ కాదు, 10 మందికి ఆదర్శంగా ఉండాలి అనేది డాడీని చూసి మేము నేర్చుకోవాలనిపిస్తుంది అనమాట. మీలాంటి పెద్దవాళ్ళని చూసే మేము ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ. మా వెనక్కి రండి. మనకి రామ్ వేరు లక్ష్మణ్ వేరు కాదు, ఇద్దరు ఒకటే. అద్భుతం అన్నమాట. ఈ పిల్లలందరిని కలిసి దాని చుట్టూరు వేసారంటే ఈ సంస్థ, ఈ పిల్లలందరూ కలిసి ఈ సంస్థ ఇది పట్టేది సంచులు పెట్టు. థ్యాంక్ యూ. బాయ్. మళ్ళీ నెక్స్ట్ సండే మా ఫ్యామిలీతో వస్తాం. నెక్స్ట్ సండే సాటర్డేనో ఈవినింగ్. సండే ఈవినింగ్ ఎన్ని గంటలకు వస్తారు? యాక్చువల్గా సండే కాకపోయినా ఓ మేము వచ్చి 1 అవర్ 7 చేయొచ్చుగా. అంటే సండే సపోజ్ కుదరకపోతే వైపు ఊరేలేరు వచ్చినప్పుడు మేము. థ్యాంక్ యూ. బాయ్స్. లక్ష్మమ్మ గారు నమస్కారం. వస్తాం. డాన్స్ ఆడారంటే తమ్ముడే ట్రైనింగ్ అనమాట. ఇక్కడ ఉండి మీ అన్నలాగా. థ్యాంక్ యూ. వాళ్ళిద్దరు పిలిచిరండి. వాచ్మెంట్ నాటి మనం దిగుదాం. థ్యాంక్ యూ. వాళ్ళిద్దరు రండి అమ్మా. మంచి చట్నీ, అద్భుతంగా చట్నీ చాలా బాగుంది. పిఠాపురం నుంచి వచ్చారంట. పవన్ కళ్యాణ్ గారి కన్స్టిట్యూన్సీ నుంచి వచ్చారు మీరు. బాగా ఈ పిల్లలందరికీ 120 పెట్టడానికి కోసం వీళ్ళిద్దరూ ఇక్కడే ఉండి పిల్లలకు అద్భుతంగా పొద్దున్నే మేము వడా చట్నీ అద్భుతంగా తయారు చేసి పెట్టారు. థ్యాంక్ యూ. మీ మనస్ఫూర్తి మేము. నువ్వు రా ఇక్కడికి రా, వచ్చేది మళ్ళీ వెళ్ళి కానీ రా. నేను చేస్తాను. లాస్ట్లో మనందరం కలిసి గోదావరి గట్టి కింద రామచిలక సాంగ్ వేద్దాం. అంటే మీ యూట్యూబ్ ద్వారా చూస్తున్న నా అపేక్ష దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు స్టార్ట్ చేసాము మేము. నెక్స్ట్ రామలక్ష్మణ ఫౌండేషన్ ద్వారా కూడా ఈ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కొంచెం మేము చేస్తున్నాం అన్నమాట. మేము చేస్తూ ఉన్నప్పుడు
డైరెక్టర్ కొరటాల శివ గారు కూడా మీరు జెన్యున్గా సేవ చేస్తే మా వంతు ఏదో జనానికి మీ ద్వారా అందిస్తామని చెప్పి అన్నారు. త్రికో శ్రీనివాసరావు గారు, హరీష్ శంకర్ గారు, డైరెక్టర్ సుకుమార్ గారు కూడా అందరు చెప్పారు. సినిమా పెద్ద పెద్ద వాళ్ళు కూడా మేము ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు, ఈ సేవా కార్యక్రమం తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళ సహాయం కూడా మాకు ఉంటుందని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. ఒక్కొక్కటి ఇప్పుడే స్టార్ట్ చేసామన్నమాట. థ్యాంక్ యూ. చూస్తున్న ప్రేక్షకులు అందరూ చూసి ఈ నెంబర్కి శరత్ గారు మంచికల్ ఆర్గనైజ్డ్కి ఆ నెంబర్ చెప్పారు. మీకు ఎవరన్నా పుట్టినరోజు కానీ ఇలాంటి సందర్భాలు ఏమన్నా మీరు ఇవ్వాలనుకుంటే మాకు కూడా అవసరం లేదు, డైరెక్టర్గా డాడీ వాళ్ళకే ఈ కార్యక్రమం ఈ సమస్యకి మీరు హెల్ప్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. డాడీ గారు మీకు లాస్ట్ ఏదైనా మాట మాట్లాడండి. రామలక్ష్మణ హాస్టల్ గారు మన ఆర్గనైజేషన్కి వచ్చి మన హోమ్కి వచ్చి దాదాపు 2-3 గంటల టైం స్పెండ్ చేసి పిల్లలతో వాళ్ళకి ఎన్నో విషయాలు నేర్పించి వాళ్ళతో పాటు సరదాగా కాసేపు మెమరీ వాళ్ళకి కూడా లైఫ్ మెమరీ ఉండేటట్టు చేసినందుకు వారిద్దరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముందు కూడా వారి సహకారం మాకు తప్పకుండా ఉంటుందని ఆశిస్తూ నమస్తే సార్. సెంటర్ రండి. అది వచ్చి స్టిల్స్ వచ్చినాయి. స్టిల్స్ అందరూ ఇలా పెట్టండి. అందరూ ఇలా పెట్టండి.